హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఇవాల్టి వీడియోలో ఏంటంటే ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నానండి. భోగి రోజు ఏంది, మనం ఏమేం చేస్తున్నాను అనేది మీకు ముందుగా అయితే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. ఇవాల్టి వీడియో అయితే ఉదయాన్నే లేసానండి. నేను 4 గంటలకైతే లేసాను. లేపి పిల్లల్ని మా ఆయన్ని లేపానండి. లేపిన తర్వాత బయటకైతే వచ్చాము. నిన్నైతే తాటాకులు తెచ్చి పెట్టుకున్నామండి భోగి వేయడానికని. లేపిన తర్వాత వాళ్ళందరూ వచ్చి భోగి అయితే వేశారండి. మనకి తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం అయితే భోగే కదండి. మనకి ఏదైనా పాత ఇంట్లో వస్తువులు ఉన్నవన్నీ భోగిలో వేసుకుంటే మనకు మంచిదని వేస్తారు కదా. అందుకని అన్నీ వేసామండి. వేసి అయిపోయిన తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాను. మాకు వాకిలి చాలా పెద్దదండి, 2 గేట్లు ఉంటాయి. 2 సైడ్లు అయితే వేయాలి. అందుకని పేడ కళ్ళాపు కొట్టి నీట్గా అనేది ఆరిన తర్వాత అయితే వేస్తున్నానండి. భోగి కుండ అయితే వేస్తున్నాను. చెరుకు గడలు అవి వేసి అయితే చూపిస్తున్నాను మీకు. చూడండి వీడియో ఎలా వేస్తున్నాను అనేది. రంగులు ఎలా వేస్తున్నాను చూసారా. మొన్న నేను కలిపాను కదండి, ఆ రంగులు అయితే వేస్తున్నాను. అదే మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. రంగుల వీడియో అయితే నేను పెట్టానండి దాంట్లో. చూడండి, మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. భలే సూపర్గా వచ్చాయండి రంగులు అయితే. అవే నేను వేసి మీకు చూపిస్తున్నాను. కుండకైతే చూసారా ఏ కలర్ వేస్తున్నాను. బొట్టు కలర్ అంటారు కదా, అదైతే నా దగ్గర ఆ కలర్ ఉండిందండి. అందుకని కుండకైతే ఆ కలర్ వేస్తున్నాను. అది నీట్గా మనం ఎక్కడ తెర లేకుండా నీట్గా వేసుకోవాలండి. వేసుకుంటేనే మనకు ముగ్గు అనేది అందంగా ఉంటుంది. తర్వాత మనం పైన టచ్అప్ పూడించుకోవాలండి ఎప్పుడైనా. నేను ఇంతవరకు మీరు ఎప్పుడు షార్ట్ వీడియోలోనే చూస్తారు కదండి, ఫుల్ వీడియోలో అయితే మీరు చూడరు కదా. నేను లెంత్ అయిపోతున్నాను, షార్ట్ వీడియోలు పెట్టనండి మామూలుగా. ఇప్పుడైతే అందుకే నేను బయట వేస్తున్నాను కదా అని చెప్పేసి మా అబ్బాయిని అయితే తీయమన్నాను, మీరు కూడా చూస్తారని. అందుకే చూపిస్తున్నానండి మీకు ఎలా వేస్తున్నాను ఏందనేది. చూసారు కదా ఎంత నీట్గా వేస్తున్నాను నేను. కుండకి రంగు అనేది వేసేసాం కదండి. తర్వాత అయితే నేను నచ్చిన డిజైన్, మీకు నచ్చిన డిజైనే మీరు వేసుకోవచ్చండి. నాకు వచ్చిన డిజైన్ నేను వేసాను. అలా మనకి కుండ అనేది మనకి ఎంత అందంగా అలంకరించుకుంటే అంత అందంగా ఉంటుంది. అలాగ డిజైన్ అనేది వేసుకొని మనం అవుట్లైన్ సైడ్ వేస్తాం కదండి, సన్నగా వేస్తేనే దాని ముగ్గుకు అందమండి ఎప్పుడైనా. అందుకని నేను సన్నగానే వేస్తాను. నాకు లావుగా రాదు, ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి సన్నగానే వేస్తానండి నేను ముగ్గు అనేది. అందుకే అందరూ బాగుందంటారు. అలాగా మనకు నచ్చినట్టు కుండకు అనేది డెకరేషన్ చేసుకోండి. మీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు నేను చేశానండి. తర్వాత ఇప్పుడు మనకి పాలు పొంగు అనేది ఉంటుంది కదండి, దానికైతే నేను చూడండి తెల్లగా అనేది మన ముగ్గు ఉంటుంది కదా, ఆ కలరే వేస్తున్నాను నేను. అదనేది గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోండి. ఎప్పుడైనా మనకి సంక్రాంతి, భోగి, కనుమ అంటే గుర్తొచ్చేది ముగ్గులు, ఈ పిండి వంటలు అవే కదండి ఎక్కువ. అందుకని పల్లె వాతావరణం మాకు చుట్టుపక్కల చూపించాను కదండి ఇంతకుముందు వీడియోలో. చాలా బాగా పొలాలు అన్నీ బాగుంటాయి. వాతావరణం అయితే సేమ్ పల్లెటూరులో ఉన్నంత అలాగే ఉంటుంది మాకైతే. అందుకనే మేము బాగా ఎంజాయ్ చేస్తామండి ఇక్కడ సంక్రాంతి అయితే. ఇప్పుడైతే మేము అందరం ఉన్నాం కాబట్టి, ఫస్ట్ అయితే చదువుకునేదానికి పిల్లలు వెళ్ళున్నారు కదండి, అందుకని ఇద్దరమే చేసుకునే వాళ్ళమి. ఫస్ట్ టైం 4 ఉన్నామండి ఇంట్లో. అందుకైతే హ్యాపీగా ఈసారి సంక్రాంతి అయితే జరుపుకుంటున్నాము. మొత్తం చూడండి ఎలా వేసాను అనేది. తర్వాత ఇప్పుడు మనం వైట్ కలర్ అనేది ఫిల్ చేసుకున్నాం కదండి పాట్కైతే. దానికైతే మళ్ళీ నేనేం చేశానంటే మనకి కనిపించడానికి బాగా నిండా అనేది కనిపించడానికి డాట్స్ అనేది పెట్టానండి. అట్లాగా కుప్పలు కుప్పలుగా పోసి పెట్టాను నేను. అలా పోసామంటే మనకి నీట్గా అనేది పాలు పొంగుతుంటే ఎట్లా కనబడతాయో అలా అనేది కనబడుతుందండి. అది ముగ్గు మనకి తెల్ల తెల్లగా డాట్స్ డాట్స్గా పొంగుతున్నట్టు స్టవ్ మీద పెడితే మనం ఎట్లా పొంగుతుంటాయి పొయ్యి మీద, అలా అనేది కనబడతాయని నేను అలాగా డిజైన్ చేశానండి. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి, లేకపోతే లేదు. మీకు ఎవరికైనా కానీ ముగ్గు నచ్చినట్టయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేను ఎలా వేసాను అనేది. ముగ్గు అయితే వేసానండి. తర్వాత 4 సైడ్లు బార్డర్ అయితే వేయాలి కదా, చుట్టుకర్ర అనేది, అదైతే వేస్తున్నాను. మనం దీని తామర పువ్వు వేసాను కాబట్టి దానిలాగే వేద్దామని చెప్పేసి అలాగ డిజైన్ చేసుకున్నాను నేను. తామర పువ్వు వేసేస్తాం 4 సైడ్లు చుట్టుకర్ర బాగుంటుందని చెప్పేసి అట్లాగైతే వేసుకుంటున్నాను. అలాగ తీగలు వేసుకొని 4 ఆకులు అనేది వేసేసుకున్నాను వాటికి. చాలా అందంగా ఉంటుందండి తామర పువ్వు అనేది. మనం ఎప్పుడు వేసినా కూడా, రోజా పువ్వు అంటాం, తామర పువ్వు అంటాం, దాన్ని కానీ వేసి ఏం వేసినా కూడా చాలా బాగుంటుంది చూసేదానికి అనేది. మనకి అంత అందంగా ఉంటుంది చూసేదానికి తామర పువ్వు అనేది మనకి. బాగా చూసారా ఎంత బాగా వేస్తున్నాను నేను. నైట్ పూట కదండి, వెలుతురులో చూడండి చీకటి చీకటిగా అప్పుడే కరెంట్ వచ్చి లైట్ వెలిగిందండి. చూడండి మీకు వేసాను. అటు ఇటు ముగ్గుకైతే 2 చెరుకు గళ్ళు కూడా వేసానండి. మొత్తం సైడ్ బార్డర్లకి అంతా రంగులు అనేది వేసేసాను.
పూర్తిగా అయ్యేటప్పటికి 6 అయిందండి. 2 అవర్స్ పట్టింది నాకు. చిన్నగా ఒక్కదాన్నే కదండి, నేనే వేసుకోవాలి, నాకు బ్యాక్ పెయిన్. అందుకని చూసుకుంటూ వేసి 6 అయింది. అక్కడేను మొత్తం కంప్లీట్ అయింది. ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు, మీకు కానీ నచ్చినట్టయితే. చూసారు కదండి, ఫుల్ చూపిస్తున్నాను ముగ్గు ఎలా ఉండేదనేది. అట్లాగా 4 సైడ్లు చూపిస్తున్నాను చూడండి మీకు. పైన అనేది ఇట్లా వేసుకున్నాను వాకిళ్ళు అనేది. నేను మాకు 2 వాకిల్స్ అని చెప్పాను కదండి నేను, అందుకని ఇది ఫ్రంట్ వాకిల్ అండి. ఇది 2 తూర్పు సైడే ఉంటాయి మాకు. అది మెయిన్ మేము నడుస్తామండి. అందుకని ఇదిగోండి భోగి చుట్టూ కూడా భోగిని శుద్ధంగా రౌండ్గా చేసేసుకొని 4 సైడ్లు అనేది వాకిళ్ళు అనేది పెట్టేసుకున్నానండి నేను. అందుకని 2 వాకిళ్ళు మాకు చెప్పాను కదండి, తూర్పు వైడే వస్తాయండి మాకు. ఇది మెయిన్ నడిచే వాకిలండి. ఇదైతే ఏదైనా బైక్లో పెట్టుకోవడానికి ఉంటుంది. అందుకని ఇంక వేయలేక బ్యాక్ పెయిన్ అని చెప్పాను కదండి, చిన్నది వేసేసి దానికైతే పసుపు కుంకుమ అనేది పెట్టేశానండి, నీట్గా ఉంటుందని చెప్పేసి. ఇంక వేయలేక చూసారు కదా, ఇక్కడైతే మాకు పారిజాతం చెట్టు అని చెప్పాను కదండి, దానికైతే నేను చిన్న ముగ్గు అనేది వేసేసుకున్నాను. తర్వాత ఇంట్లోకి అయితే వచ్చేసానండి. వచ్చేసి తలస్నానం అయితే చేసేసి దేవుడికి అయితే పెట్టేశానండి. ముందు దేవుడికి పెట్టేస్తేనే కదా పండగలంటే మనకి. అందుకని నేను దేవుడికి అయితే పెట్టేశాను. తర్వాత అయితే మాకు పూజ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా దోశ కూర అనేది పిల్లలకు అడుగుతారు కదండి, అందుకని కూర అయితే రెడీ చేసేసి దోశ వేస్తే ఇంక వేద్దామని చెప్పేసి పెను మీద పెట్టేసి వేస్తూ ఉన్నానండి. ఇంకా మనం ఇంట్లో ఉండి ఎన్ని దోశలు వేస్తున్న పిల్లలు కానీ మా వారు కానీ దోశ కూర అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి ఇప్పుడు. అందుకని కమ్మగా తింటారు కదా, అందుకని ఆకలి అనేస్తున్నారు అప్పటికే. మనమేమో అప్పుడప్పుడు వండుకొని తింటానే ఉంటామండి. కానీ ఏంటంటే వీళ్ళకి భోగి అనేది ఒకటి ఉంటే చీకటితో తెచ్చుకోవడం, కూర ఎప్పుడు వండుతావు మమ్మీ అంటుంటారు వీళ్ళు. ఏం చేస్తాము, వాళ్ళకి ఎప్పుడు తిన్నవాళ్ళు అడిగినట్టు అడుగుతుంటారండి వాళ్ళు. అందుకని గబగబా వెళ్ళేసేసి కూర అయితే రెడీ చేశానండి. ఆ కూర ఎందుకులే మీకు పెట్టడం, ఇంతకుముందు చేశానండి నేను దోశ కూర వీడియో అయితే, ఫుల్ వీడియో నా వీడియోస్లో ఉందండి, కావాలంటే చూడండి వెళ్ళి. అందుకని ఎందుకులే పెట్టడం అని చెప్పేసి పెట్టలేదు వీడియో అయితే. అందుకని నేను పోస్ట్ చూపించేస్తున్నాను మీకు. చూడండి దోశలు ఎంత బాగా వస్తాయో, నేను మెత్తగా దూదిలాగా ఉంటాయండి దోశ. మనం పిండి ఎలా కలుపుకుంటాం అనే దాన్ని బట్టే ఉంటుంది. చూసారు కదండి కూర అలా వచ్చింది, సూపర్గా వచ్చిందండి కూర అయితే టేస్ట్. ఇంతకుముందు చేస్తున్నానండి, కావాలంటే మీరు చూడండి, నా వీడియోస్లో ఉంది కూర అనేది, అందుకే మీకు ఫుల్గా చూపించలేదండి. పులుసు అయితే ఎంత అలా ఉండాలండి మనం దోశ కూరకు అనేది పులుసు. మా పెద్దోడికి అయితే వేసి ఇచ్చేస్తున్నానండి. తర్వాత మా చిన్నోడు కూడా మమ్మీ నాకు అంటుంటే సరే పోస్తున్నాను నాన్న, పోసేసి నీకు కూడా ఇస్తానని చెప్పాను. చూసారు కదా తింటున్నాడండి మా పెద్ద అబ్బాయి అయితే. ఎలా ఉందని చెప్పేసి అడుగుతున్నాను నేను. అడిగితే చాలా బాగుంది అంటున్నాడు. ఎవరైనా అంతే కదండి, తల్లి పోస్తే బాగాలేదని ఎవరు అంటారు పిల్లలు. చిన్న అబ్బాయిని కూడా అడుగుతున్నాను నేను, చిన్న అబ్బాయి కూడా బాగుంది అంటున్నాడు. ఇదేనండి ఇలా ఇవాళ వీడియో, మా చిన్న వ్లాగు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.